ఇండియా మనకు తెలిసినప్పటి నుంచి గ్రోయింగ్ కంట్రీయే, డెవలప్డ్ కంట్రీ కాదు. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుందా అని అందరూ అంటూ ఉంటాం. మనం అలా అనడానికి మనకెంత అర్హత ఉంది, మన సైడ్ ఏమన్నా మిస్టేక్ ఉందా యాజ్ అన్ ఇండియన్స్ ఒక్కసారి చూద్దాం. మనం రెగ్యులర్గా వాడే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో ఎన్నో ఫారిన్ కంపెనీస్వే వాడుతున్నాం. ఎంతో మనీ బయటికి వెళ్ళిపోతుంది, కరెన్సీ. ఎందుకు మనం తయారు చేసుకొని వాటిని మనం మార్కెట్ చేసుకోలేకపోతున్నాం? ఇండియన్ కంపెనీస్ మనం ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు మనం డెవలప్ చేయట్లేదు మన ఇండియన్స్లో? మనం సినిమాల్లో, ఈ మీడియాలో చూస్తే బిజినెస్ పీపుల్ చాలా మోసం చేస్తారు అన్నట్టే చూస్తుంటాం. పెద్ద పెద్ద మోసాలు చేసి ఎన్విరాన్మెంట్ గురించి పెద్ద ఆలోచించకుండా చేస్తారన్నట్టు చూపిస్తుంటారు చాలా వరకు. కానీ వాస్తవంగా ప్రతి ప్రొడక్ట్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎవరో ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మన దగ్గరకు వస్తున్నాయి. ఇక ఫ్రాడ్ పీపుల్ అనేవాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఉంటారు. హైయెస్ట్ ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందంటే గవర్నమెంట్ అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. మనం వాటి గురించి టెన్షన్ పడి అంతా బిజినెస్ ఫీల్డ్ అంతా అట్లాగా అనుకోవడం అనేది అమాయకత్వం. ఒకప్పుడు 1/3 ఆఫ్ ది ట్రేడ్, వరల్డ్ ట్రేడ్ మొత్తం ఇండియా ద్వారా జరిగేది. కాబట్టి అప్పుడు రిచెస్ట్ కంట్రీ ఉండేది ఇండియా. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. పాలసీ పరంగా ఎంతెంతో ఇప్పుడు వరల్డ్ అంతా ఒక చిన్న సింగిల్ విలేజ్ లాగా అయిపోతుంది. ఎంతో టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ చాలామంది మనం అది ఆలోచించట్లేదు. బిజినెస్ పరంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దానికి సంబంధించిన ఎంకరేజ్మెంట్ కానీ, దానికి సంబంధించిన ఆలోచనలు కూడా ఉండవు. ఏదైనా ఫెయిల్యూర్ అయిపోతామని, రిస్క్ అయిపోతామని అనుకుంటాం. కానీ ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేది మనం మర్చిపోయాం. ఫారెన్లో ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ట్రై చేస్తుంటారు. అందుకనే ఎంత ఎంగేజ్ నుంచే పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ వస్తుంటారు. మన దగ్గర కూడా ఆ కల్చర్ రావాలి. స్కూల్ స్టేజ్ నుంచి, కాలేజ్ స్టేజ్ నుంచి. మన చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేస్తే కూడా మనకి ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు, కొత్త బిజినెస్లు డెవలప్ చేయొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకరిని మోసం చేసి డబ్బులు సంపాదించినట్టు చూపిస్తుంటారు చాలా సినిమాల్లో. బట్ ఎథికల్గా కూడా చాలా సంపాదించవచ్చు లీగల్గా. ఆ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలి. బిజినెస్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. Thank you for watching. Watch my other videos. Do like, share, subscribe and comment. Thank you.